జనరల్గా ఏదైనా ప్రొసీజర్ జరిగినప్పుడు ఏదో ఫారెన్ బాడీ మన బాడీలోకి ఎంటర్ అయింది అని చెప్పేసి రియాక్షన్ స్టార్ట్ అవుతుంది అని చెప్తూ ఉంటారు కదా. సో దీనిలో అలా ఉంటుందా? ఇప్పుడు సపోజ్ మీరు బయట అంతా కూడా చేసిన తర్వాత మళ్ళీ ఇన్సర్ట్ చేసిన తర్వాత జనరల్గా మేజర్గా ఎక్కువ ఎటువంటి కాంప్లికేషన్స్ చూస్తూ ఉంటారు? సో స్పెసిఫిక్గా మనము ఎంబ్రియో పెట్టిన తర్వాత ఫారెన్ బాడీ కాంప్లికేషన్స్ లాగా, రిజెక్షన్స్ లాగా మనం చూడమండి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ న్యాచురల్ ప్రాసెస్. బాడీలో ఏదైతే ప్రాసెస్ అవుతున్నాయో మనం ఆ ప్రాసెస్ని ల్యాబ్లో, సపోజ్ యూట్రస్లో బేబీ ఇంప్లాంట్ అయ్యేటప్పుడు ఎలాంటి కండిషన్స్ యూట్రస్లో ఉంటాయో మనం ల్యాబ్లో కూడా ఆ కండిషన్స్ క్రియేట్ చేస్తాము. క్రియేట్ చేసి ఎంబ్రియో తయారైనాక ఏ టైంలో మన న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఎంబ్రియో ఏ కండిషన్లో ఉంటుందో, మన యూట్రస్ ఏ కండిషన్లో ఉంటుందో, హార్మోన్ లెవెల్స్ ఏ కండిషన్స్లో ఉంటాయో ఆ కండిషన్స్లోనే మనం ప్రిపేర్ చేసుకుని ఎండోమెట్రియంని ఎంబ్రియోని పెట్టడం జరుగుతుంది. కాబట్టి మనకి రియాక్షన్స్ అనేవి పెద్దగా రావు. కాకపోతే ఇంప్లాంటేషన్ అనేదే ఒక ప్రాసెస్. మనం ఇంప్లాంట్ చేసేటప్పుడే అది మెటర్నల్ ఎండోమెట్రియంకి ఎంబ్రియోకి మధ్య కొన్ని కెమికల్ రియాక్షన్స్ అవుతాయండి. అది న్యాచురల్ ప్రెగ్నెన్సీలో కూడా అవుతాయి, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కూడా అవుతాయి. సో న్యాచురల్ కంటే ఐవీఎఫ్లో ఏమి ఎక్స్ట్రాగా మనం చేయట్లేదు కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన దాన్ని బట్టి రాదండి. న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఏ అయితే కెమికల్ రియాక్షన్స్ బాడీలో కలుగుతాయో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కూడా అలాగే ఉంటుంది.